బెజవాడలో కట్టించు, గుంటూరులో కట్టించు, తిరుపతిలో కట్టించు. తిరుపతిలో రాష్ట్ర ప్రభుత్వం కట్టిస్తానంటే షాపింగ్ కాంప్లెక్స్ ఎవడన్నా వద్దంటాడా? లేదు. హౌసింగ్ కాంప్లెక్స్ కట్టిస్తే ఎవడన్నా వద్దంటాడా? మనం నేల విడిచి సాము చేస్తున్నాం. ఏంటంటే ఓ ప్రైవేట్ వాడు వచ్చేస్తే బాగుపడిపోతాం అనేటటువంటి రూట్లో వెళ్తున్నాం. డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లోనే 2047 విజన్ డాక్యుమెంట్ చంద్రబాబు నాయుడు గారు రూపొందించారు. నిన్న ఆ డాక్యుమెంట్లో ఏముంది అసలు? అంటే మీ జీవితానికి సంబంధించిన మీ జీవితం మీది నడిచిపోతూ ఉంటుంది. నా ముద్ర వేస్తానని ఉంది, అంతేనా? ఏమన్నా కొత్తది ఏమన్నా ఉంది అందులో? విజన్ డాక్యుమెంట్ చూస్తే నాకు అర్థమైన పాయింట్ ఏంటంటే దాని పేరు ఏంది, అది ఉపాధి కల్పన. ఎవడుంటే ఎవడున్నప్పుడు ఉపాధి కల్పన ఉండదు. లేదు పారిశుద్ధ్యం, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, ఏదో స్వచ్ఛ భారత్, ఇవన్నీ రొటీనే. స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ రొటీనే కదా. స్వర్ణ ఆంధ్రప్రదేశ్ పాత పదమే. శక్తి, సోలార్ పవర్ వాళ్ళ కొత్తగా తెచ్చేది ఏంది, లేకపోతే విండ్ పవర్ ఏంటి, ఇవన్నీ నా విజన్ అన్ని ఆయన చెప్పుకుంటున్నారు. మనందరం అసలు మనం అన్ని రెగ్యులర్ గా జరిగిపోతున్నాయన్నీ ఆయన నాది అని చెప్తారు. ఇదివరకు 2020 విజన్ అయినా అదే. అందులో ఆయన పాత్రే ఉంది. ఆయన 95లో 99లో విజన్ డాక్యుమెంట్ పెట్టారండి. 2004 ఆయన దిగిపోయారు. 2020లో రాష్ట్రం బాగు